ఎంత గొప్ప గుర్తింపు కలిగినటువంటి పోస్ట్, ఎంత గొప్ప ఘనమైనటువంటి పోస్ట్, ఎంత గొప్ప గొప్ప పోస్ట్. ఒకసారి ఆలోచించండి. ఇంత ఉన్నతమైన పోస్ట్లో, ప్లేస్లో, ప్యాలెస్లో పరిపాలించేటటువంటి రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి నెహెమ్యా దగ్గరకు తన వాళ్ళు వచ్చినప్పుడు, తన బంధువులు వచ్చినప్పుడు ఫోజుగొట్ల చెప్పబెట్టుకుని వచ్చారే, నేను ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నారా? నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇలా చెప్పబెట్టుకుని రామాకండి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే ఎలాగా? కొంతమంది ఎగసి పడతారు. మళ్ళా చెప్తున్నా, ఏమీ లేని ఇస్తరాకు ఏమైందట, అబ్బో ఏమి ఎగసి పడుతుందిలే. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? క్షణం తీరిక ఉండదు నీ ముఖానికి, దమ్మిడి ఆదాయం ఉండదు, కానీ ఏం ఫోజు కొడతా? నీ మాటల్లో ఫోజు, నీ చేతల్లో ఫోజు, అనవసరమైన టెక్కు వద్దండి, మనకు క్షేమం కాదు. మళ్ళా చెప్తున్నా, నిండు కుండట ఏమిటి తొలకదు. పోయిన వారం చెప్పాను, జ్ఞాపకం ఉందా? చిల్లరి డబ్బులే శబ్దం చేస్తాయి, కానీ నోట్లు శబ్దం చేయవు. అనవసరంగా శబ్దం చేయమాకు. అనవసరంగా ఇతరులను మభ్యపరిచే ప్రయత్నం చేయమాకు. మోసం చేసే ప్రయత్నం చేయని మాకు. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేయని మాకు. నువ్వేదో పైనుంచి ఊడిపడినట్టుగా అనవసరంగా మనుషులు నమ్మించే ప్రయత్నం చేయమాకు. నీకు అన్నీ తెలిసినట్టుగా, అందరితో పరిచయాలు ఉన్నట్టుగా, నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా లేని దాన్ని ఉన్నట్టుగా మనుషులకు చూపించి మోసం చేసేటటువంటి మోసగాడిగా ఉండే ప్రయత్నం చేయమాకు. అనవసరం, మన భాషలో ఏమిటంటే అనవసరంగా బిల్డప్, పనికి మాలిన బిల్డప్ ఇవ్వద్దు. మనకు అర్థమయ్యే భాషలో నెహెమ్యా బిల్డప్ ఇచ్చేవాడు కాదండి, ఫోసు కొట్టేవాడు కాదండి, బడాయి కోరు అసలే కాదండి. తాను ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ తన ప్రాంతం నుంచి తన వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఆప్యాయంగా పలకరించాడండి. మళ్ళా చెప్తున్నా, నీ స్కూల్లో నీతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ, కాలేజీలో చదువుకున్న వాళ్ళు కానీ, మీ ఊరోళ్ళు కానీ ఎప్పుడైనా నిన్ను కలవడానికి వచ్చినా, పలకరించడానికి వచ్చినా దయచేసి ఫోర్స్ కొట్టద్దు, ప్రేమతో పలకరించు. ఇప్పుడు నువ్వు చాలా గొప్ప అధికారివి కావచ్చు. ఒకసారి నా క్లాస్మేట్లు నన్ను చూడడానికి మన హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను చూడడానికి వచ్చారు. కలిశాను. ఏమంటున్నాడు తెలుసా? ఒరే సతీషో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒరే సతీషో, ఎంత గొప్పోడు అయిపోయారా నువ్వు అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వాడు ఒరే అంటా ఉంటే నాకు ఎంత తమాషాగా అనిపించిందో, ఎంత సరదాగా అనిపించిందో. ఎందుకని? ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చానంటే నేను రాలేదండి, నా ప్రభువు తీసుకొచ్చాడు. ఆ ప్రభువే కనుక నన్ను ఈ స్థాయికి తీసుకురాకపోతే ఈ స్థాయిలో కానీ స్థితిలో కానీ ఉండేవాడిని కానే కాదు. ఈరోజు నేను కలిగి ఉన్న స్థితి ఒకప్పుడు నా స్నేహితులతో ఉన్నటువంటి పలకరింపును దూరం చేయడానికి వీలు లేనే లేదు. అదేంట్రా, నేనేంటో తెలిసి కూడా, నా స్థితి ఏంటో తెలిసి కూడా లెక్క లేకుండా ఒరే అంటావేమిట్రా? చిచ్చి, అది సభ్యత్వం కాదండి. వాడు ఒకప్పుడు నా క్లాస్మేటు, ఒరే అని అనుకునేవాళ్ళం, కలిసి చదువుకున్న వాళ్ళం. 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత వాడు వచ్చినప్పుడు ఒరే అని పిలుస్తున్నప్పుడు నాకు సాధారణంగా నన్ను ఒరే అనేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? వాడు అలా అంటూ ఉంటే నాకు భలే సరదాగా అనిపించింది. మనుషులు నొచ్చుకోలేదు సుమా, ఈడేంటి నన్ను ఒరే అంటున్నాడు. ఇంకొకసారి వీడు పొరపాటును కూడా, నా దరిదాపులు కూడా అనుకున్నావు అని అంటే నీలో ఏముంది? అదే చెప్తున్నా. ఆప్యాయతలు వేరు, అనురాగం వేరు, ఆత్మీయత వేరు. ఈ లోకంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి వాటితో వీటికి పొంతన అసలు లేనే. మరలా చెప్తున్నా, నువ్వు ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళో ఆప్యాయతను మాత్రం మర్చిపోద్దు, అనురాగాన్ని మాత్రం మర్చిపోద్దు, ఆత్మీయతను మాత్రం విడిచిపెట్టద్దు. నెహెమ్యా అలాంటి వాడు. తన ప్రాంతం నుంచి తన వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. మన వాళ్ళందరూ బాగున్నారా? యెరూషలేము ఎలా ఉంది? సంగతులు ఏమిటి
అని చెప్పి వాళ్ళతో సమయాన్ని కేటాయించాడండి. వాళ్ళతో సన్నిహితంగానే మెలిగాడండి. సంతోషంగా వాళ్ళతో మాట్లాడాడండి. బిజీగా ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వలేదండి. అప్పుడు వాళ్ళు మౌనంగా, దిగులుగా, ఏం చెప్పమంటావు నెహెమ్యా, ఏమైంది? దేవుడు బహుగా ప్రేమించినటువంటి యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడినాయి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనమైనటువంటి యూదులో దిక్కు దశ లేకుండా శ్రమల గుండా, కష్టాల గుండా, ఆకలి మంటల గుండా అల్లాడిపోతున్నారు. యెరూషలేము చుట్టూ దుర్భేద్యముగా ఉన్నటువంటి ప్రాకారాలు కూల్చేశారు. ఆ పరిస్థితులు ఏమీ బాలేదు అని చెప్తున్నప్పుడు మళ్ళా చెప్తున్నా, తను సంపాదించే సంపాదన కావచ్చు, తను కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన హోదా కావచ్చు, తన మనస్సును మాత్రం గర్వముతో నింపలేదండి. గర్వం సాధారణంగా ఏం చేస్తుందో తెలుసా? నీ మనసును కఠినం చేసేస్తుంది. గర్వం ఏం చేస్తుందో తెలుసా? నీ మనసును మొద్దుబారే విధంగా చేస్తుంది. కొంతమంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు మానవ విలువలే మరుగైపోతాయి. ఎవడైనా పేదవాడు కనిపిస్తే సోమరిపోతువు కాబట్టి, పనికి మళ్ళోడు కాబట్టి, కష్టపడడం చేత కాదు కాబట్టి, నీ కర్మ అలా కాలింది కాబట్టి నువ్వు అడుక్కుంటున్నావు. నేను కష్టపడ్డాను కాబట్టి, ప్రయాసపడ్డాను కాబట్టి, తెలివైన వాడిని కాబట్టి, జ్ఞానం కలిగిన వాడిని కాబట్టి పైకి వచ్చాను అనేటటువంటి బిరుసుతనం కనిపిస్తూ ఉంటుంది. ఆప్యాయతను కోల్పోతావు, అనురాగాన్ని కోల్పోతావు, ఆత్మీయతను కోల్పోతావు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడా? మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడా? జీతాన్ని పెంచాడా? ఫలితంగా ఒక మంచి కారు కొనుక్కోగలిగావా? ఒక మంచి ఇల్లు కొనుక్కోగలిగావా? కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలిగావా? మంచి హోదా, మంచి పరపతి, మంచి ఇన్ఫ్లుయెన్స్ నీకుందా? సంతోషం, దేవుని మహింపరచో. అదే సమయంలో ఆత్మీయతను మాత్రం విడిచిపెట్టద్దు, ఆప్యాయతలను మాత్రం మర్చిపోవద్దు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, అయ్యా, మా జీవిత కాలంలో మాకు తారసపడే వారిలో, మేము ప్రేమించిన వారిలో, మమ్మను ప్రేమించిన వారిలో, నా అనుకున్న వారిలో నాయన ఏ ఒక్కరికి మేము అన్యాయం చేయడానికి వీల్లేదయ్యా, ద్రోహం చేయడానికి వీల్లేదయ్యా, నమ్మించి వంచడానికి వీల్లేదయ్యా. నానే కాదు, ఎవరిని మేము ద్రోహం చేయడానికి వీల్లేదు నాయన. అయ్యా, నీ మనస్సు ఏ ఒక్కరికి అన్యాయం చేసేది కాదు. ఆ మనస్సు మాకు దయచేయండి అయ్యా. ఆ మెత్తని మనస్సు మాకు దయచేయండి అయ్యా. ఎదుటివాని కష్టాన్ని చూసినప్పుడు కరిగిపోయే మనస్సు దయచేయండి అయ్యా. జాలి పడే మనస్సు మాకు దయచేయండి అయ్యా. దయ చూపించే మనస్సు మాకు దయచేయండి అయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.